చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. ఆరోగ్యంగా ఉండాలని ఎవరికున్నదు? ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి అనారోగ్య పరిస్థితులకు గురి కాకుండా ఉండాలని అందరము అనుకుంటాం కదా. అయితే ఆరోగ్యం బాగుండాలి అంటే, ఫుల్ ఎనర్జెటిక్గా ఉండాలి అంటే మనం ఒక చిన్న పని చేసుకుంటే చాలు. అదేంటి అంటే, రోజు ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పబోతున్నానో ఆ డ్రింక్ని స్వయంగా మీరే తయారు చేసుకొని ఒక్క గ్లాసు తాగితే చాలు. రక్తహీనత తగ్గుతుంది, నీరసం మాయమైపోతుంది. ఉరుకులు పరుగులతో కూడిన జీవితంలో పోషకాలు అందక చాలామంది రక్తహీనత, నీరసంతో బాధపడుతూ ఉంటారు కదా. దానికి తోడు నరాల బలహీనత కొంతమందిలో ఉంటూ ఉంటుంది. ఇది రోజువారీ పనులు చేసుకోవడంలో చాలా ఇబ్బందులు పాలు చేస్తుంది కూడా. మరి ఇలాంటి సమస్యలన్నింటినీ దూరం చేసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదైతే ఉందో అది తయారు చేసుకొని, మీరు స్వయంగా తయారు చేసుకొని తాగుతూ ఉంటే హాయిగా సంతోషంగా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. రోజు ఒకే ఒక్క గ్లాసు ఈ పానీయం తాగితే ఎనర్జెటిక్గా ఉంటారు. ఈ విషయం నేను చెబుతున్న మాట కాదు, నిపుణులు చెబుతున్న మాట. ఇంతకీ మనల్ని రోజంతా యాక్టివ్గా ఉంచే ఆ మ్యాజిక్ డ్రింక్ ఎలా చేసుకోవాలి అది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ప్రజెంట్ టెండెన్సీలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్న, చాలా సమస్యలు రాకుండా ఉండాలి అంటే పోషకాలు మనం తీసుకునే ఆహారంలో సమృద్ధిగా ఉండాలి. ఇప్పుడు నేను మీకు డ్రై ఫ్రూట్స్తో డ్రై ఫ్రూట్స్తో కూడిన పాలను ఎలా తయారు చేసుకోవాలి, వాటిని ఎలా సేవించాలి అది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అనమాట. దీనికోసం ముందుగా మీరు ఏం చేయాలంటే, ఒక బౌల్ తీసుకోండి, 10 గింజలు తీసిన ఖర్జూరం పండు తీసుకోండి, 10 జీడిపప్పులు తీసుకోండి, 10 బాదం పప్పులు తీసుకోండి, ఒక అరకప్పు వేడి పాలను కూడా తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ పదార్థాలన్నీ కూడా ఈ వేడి పాలలో వేసి 1/2 గంట సేపు నానబెట్టాలి. నానిన ఈ డ్రై ఫ్రూట్స్ని పాలతో పాటు మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్గా చేసుకోవాలన్నమాట. పొయ్యి మీద గిన్నె ఉంచి 2 కప్పుల పాలను పోసి కొంచెం వేడయిన తర్వాత మిక్సీ చేసిన పేస్ట్ను వేయాలి. 3 నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత 1 స్పూన్ తేనె కూడా అందులో కలుపుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన బాదం, పిస్తా, ఈ బాదం పప్పు ముక్కలు ఉంటాయి కదా, వాటిని కూడా వేసి బాగా కలపాలి. అట్ లాస్ట్ చివరిలో 1/4 స్పూన్లో సగం యాలకుల పొడి వేసి బాగా కలిపి గ్లాసులో పోసి అప్పుడు తాగాలి. ఇప్పుడు చెప్పిన ఈ ఇంగ్రీడియంట్స్తో పాటు మీకు ఏమైనా అవకాశం ఉంటే 2 గ్లాసులు పాలుగా తయారవుతాయి కదా, ఈ పాలను ప్రతిరోజు తాగుతూ ఉంటే ఎముకలకు సంబంధించిన సమస్యలు, రక్తహీనత సమస్యలు ఉండమన్నా ఉండవు సుమా. అలాగే అలసట, నీరసం, నిస్సత్తువ ఇవన్నీ మాయమైపోతాయి. చాలా హుషారుగా ఉంటారు. ఇంకా మీకు మరొక విషయం ఏంటి అంటే, నాడీ సంబంధమైనటువంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. ఒత్తిడి, ఆందోళన ఇలాంటివి ఏమీ లేకుండా శారీరక సమస్యలు, మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం సమృద్ధిగా ఇందులో ఉంటుంది. కాబట్టి పెరిగే పిల్లలకు ఇస్తే చాలా మంచిది అని వైద్య నిపుణులు చెబుతున్న మాట. పిల్లల ఎదుగుదలకు ఎంతగానో దోహదపడే ఇప్పుడు నేను చెప్పిన ఈ డ్రింక్ని చిన్న వయసు దగ్గర నుంచి పెద్ద వయసు వరకు ప్రతి ఒక్కరూ సేవించడానికి ఆరోగ్యప్రదాయమైన ఒక మంచి సొల్యూషన్. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్.